అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 98వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద వీక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా సహస్రనామం సామాజిక దృక్పథం అనే ఈ కార్యక్రమంలో యథాపూర్వం కొనసాగుతాం. మనం అమ్మవారి యొక్క నామవైభవాన్ని తెలుసుకుంటూ నిత్యక్లిన్నా నిర్వాణస్పదాయని నిత్యా షోడశికారూప అని మనం చెప్పుకున్నాం. నిత్యా దేవతలలో షోడశి దేవత యొక్క రూపమే అమ్మవారి యొక్క రూపము అని ఈ నామానికి అర్థం అని చెప్తున్నాం. అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి 16 తిథులలో 16వదైనటువంటి షోడశి నిత్య రూపమే అమ్మవారి యొక్క రూపం. అంటే ఈ 16 కళలు అమ్మవారి యొక్క రూపాలే, కానీ ప్రత్యేకించి షోడశి రూపం అనేది అమ్మవారి యొక్క నిజ స్వరూపమైనటువంటి వెలుగు అని మనం చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకుంటూ అటువంటి వెలుగే తన రూపంగా కలిగినటువంటి తల్లి ఎలా ఉంటుంది అంటే శ్రీకంఠార్థ శరీరిని. అమ్మవారు శ్రీకంఠుడు అంటే పరమేశ్వరుని యొక్క అర్ధ శరీరంగా ఉంటుంది. ఆయన శరీరం యొక్క అర్ధభాగమే అమ్మవారు, పరమేశ్వరుని యొక్క అర్ధనారీశ్వరుని యొక్క సగభాగము అమ్మవారు. ఇది ఈ నామానికి ప్రత్యక్షంగా మనం చెప్పుకున్నటువంటి సాధారణమైన అర్థం. అంతేకాకుండా మన ప్రకృతిలో ఒకటి గమనిస్తే, మనం పరిశీలించినట్లయితే అణువు నుంచి బ్రహ్మాండం వరకు మొత్తం సృష్టి అంతా కూడా ధనాత్మకమైనటువంటి రుణాత్మకమైనటువంటి ఆవేశాలతో కూడి ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ, రెండవది నెగిటివ్ ఎనర్జీ. ఈ రెండు కలిసి ఉంటేనే ప్రకృతి. ఏదో ఒక ఎనర్జీ మన ప్రకృతిలో కనిపించదు. స్త్రీతత్వము, పురుషతత్వము రెండు ఉంటాయన్నమాట. అలా విజ్ఞాన శాస్త్రం ఏమిటి, నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీలు చెప్తూ ఉంటే, మన భారతీయ తత్వం ఏం చెప్తుందంటే స్త్రీ పురుష తత్వంగా దాన్ని ప్రకృతి పురుషుడు అని వర్ణించిందన్నమాట. ప్రకృతి పురుషుల కలయికతోనే సృష్టి జరుగుతోంది అని మన వాళ్ళు చక్కని అందమైనటువంటి ఒక మనకి కావ్యంగా ఇది మలచి చెప్పారు. వినడానికి, అర్థం చేసుకోవడానికి కూడా సులభతరంగా, ఆనందదాయకంగా ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ కలిస్తేనే కదా సృష్టి జరుగుతుంది. కాబట్టి రుణావేశము, ధనావేశము రెండు కలిసినప్పుడే కరెంట్ అనేది మనకి పక్క పక్కన పాస్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక్క పాజిటివ్ నెగిటివ్ పెడితే లైట్ వెలగదు. రుణావేశము, ధనావేశము రెండు ప్రవహిస్తేనే తీగకుండా బల్బ్ అనేది వెలుగుతుంది. ఇది మనకు తెలిసినటువంటి అంశమే కదా. కాబట్టి సృష్టి జరగడానికి స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానమైనటువంటి భాగస్వాములు తీసుకుంటూ నడిపిస్తున్నారు. అటువంటి శ్రీకంఠుని యొక్క అర్ధ శరీరిని అమ్మవారు కనుక ఈ సృష్టిలో సగభాగము అమ్మవారు అని మనం భావించాలి. ఇక్కడ ఈ ఇద్దరిని మనం విడదీయగలమా? విడదీయలేము. ఎందుకంటే పురుష ప్రకృతి, పురుషుడు ప్రకృతి రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ, పరిపూరకాలు. అది లేకపోతే ఇది అసంపూర్ణమైపోతుంది, ఇది లేకపోతే అది అసంపూర్ణం. పురుషుడు లేని ప్రకృతి అసంపూర్ణము, ప్రకృతి లేని పురుషుడు కూడా అసంపూర్ణుడు. అందువల్ల
ప్రకృతి పురుషులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి తత్వమే సంపూర్ణత్వం అన్నమాట. ఆ సంపూర్ణత్వాన్నే మనం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని మనం చెప్పుకుంటాం. అక్కడ ఉన్నది పూర్ణత్వము, దాని నుంచి పూర్ణత్వమే ఆవిర్భవిస్తుంది, అదన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి విశేషం ఏమిటి అంటే, ఈ ప్రకృతి పురుషుల యొక్క కలయిక అనేది ప్రయోజనం ఉన్నంత వరకు ఉంటుంది, ప్రయోజనం లేకపోయినా ఉండే సమ్మేళనం. వీళ్ళది సమ్మిశ్రమం. ఎంతవరకు ప్రయోజనం ఉందో అంతవరకు కలిసి ఉంటారు. ప్రయోజనం తీరిపోయిన తర్వాత ప్రకృతి వేరు గాను పురుషుడు వేరుగాను ఉంటారు. అంటే వేరువేరు తత్వాలుగా భాషిస్తూనే అవసరం వచ్చిన వెంటనే ఒకటిగా భాషిస్తూ సృష్టిని అనేది నడిపిస్తూ ఉంటారు. కాబట్టి వేరుగా ఉందా ప్రకృతి, కలిసి ఉందా అంటే వేరుగా ఉంటూ కలిసి ఉంటుంది అని చెప్పుకోవాలి. అంటే ఏ పరిస్థితికి సంబంధించి ఆ పరిస్థితికి అనుగుణంగా కలయిక అనేది సంయోగము వియోగం అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇదే పదాన్ని శ్రీకంఠార్ధ శరీరిణి అనే దాన్ని శ్రీకంఠ ప్లస్ అర్ధ శరీరిణి అనేది విడదీస్తే మనకి శ్రీకంఠుని యొక్క అర్ధ శరీరము అమ్మవారు అని తెలుస్తుంది. కానీ శ్రీ ప్లస్ కంఠ ప్లస్ అర్ధ ప్లస్ శరీరిణి అని కానీ విడదీసాం అనుకోండి ఈ నామాన్ని, మనకి మరొక విచిత్రమైనటువంటి అర్థం వస్తుంది. ఏమిటది? శ్రీ అంటే శ్రీ విద్య, కంఠ అంటే కంఠము అనగా వాక్కుగాను, అర్థ అంటే అర్థముగాను, శరీరిణి అంటే శరీరముగాను ఉన్నటువంటి తల్లి. శ్రీ విద్యే తన వాక్కు, తన శరీరము, దాని అర్థము. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కదా మనం చెప్పుకుంటాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే, వాగర్ధావివ సంపృక్తౌ వాక్కు అర్థముగా భాషిస్తూ ఏ దివ్య శక్తులైతే ఉన్నాయో, ఏ ప్రకృతి పురుషులైతే భాషిస్తున్నారో, ఇప్పుడు వాక్ ఎవరు, అర్థం ఎవరు? వాక్ అనేది పరమేశ్వర తత్వము, అర్థం అనేది పరమేశ్వరి తత్వం అన్నమాట. వాక్కు అయ్యవారిదైతే అర్థం అనేది అమ్మవారిది. ఈ రెండు కూడా మనకి మన ఉశ్వాస నిశ్వాసాలుగా చెప్పుకుంటాం అన్నమాట. కంఠంలో ఉశ్వాసం అనేది అయ్యవారైతే నిశ్వాసం అమ్మవారు. ఉశ్వాసం వాక్కుకి చిహ్నము, నిశ్వాసం అనేది అర్థమునకు చిహ్నం. వాక్కు మన తాలూకా నోటి నుంచి బయటికి రావాలంటే లోపల వాయువు అనేది తయారవ్వాలి. మనం చెప్పుకున్నాం కదా, వాక్కు తాలూకా స్వరూపాలు ఏమిటి అనేది. పరా ప్రత్యక్షితి రూప మధ్యమ వైఖరి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి 4 వాక్కు. పరావాక్కు పశ్యంతి వాక్కుగా మారేటప్పుడు అనాహత చక్రంలో వాయువుతో కూడుతుంది, వాయువుతో సమ్మేళనం చెందుతుంది. అలా సమ్మేళనం చెందడం వలన అది వాక్కుగా వెలువడి అర్థముగా బయట వాళ్ళకి వ్యక్తం అవుతుందన్న. దిస్ ఇస్ ద సైన్స్ అనాటమీ. మన శరీరంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అంటే ఎంత సూక్ష్మంగా మన శరీరంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని, ప్రక్రియల్ని పూర్వం ఋషులు దర్శించారో చూడండి, అవగాహన చేసుకున్నారో చూడండి. అప్పటికి యాంత్రికమైనటువంటి పరికరాలు ఏవి లేవు. అది యంత్రకాలం కాదు, మంత్రకాలం. అది తంత్రకాలము, మంత్రకాలం. ఇప్పుడు మనం ఉంటున్నది యంత్రకాలం. కాబట్టి ఇది యంత్రయుగం, అది మంత్రయుగం. కాబట్టి ఇక్కడ మానసికమైనటువంటి వికాసం, దానికోసం వారు తపస్సులు చేశారన్నమాట. తపస్సులు చేశారంటే కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు దాని గురించి పరిశోధన చేశారని అర్థం. తపించుట అంటే తీవ్రంగా కోరుకుంట, తపించుట అంటే మండిపోవుట అని కూడా అర్థం ఉంది. తపనము అంటే కాలుట, మండుట అనే అర్థాలు వస్తాయి. తపనుడు అని సూర్యుని అందుకే అంటారు, వేడిగా ఉండేవాడు, వేడి పుట్టించేవాడు, జనరేటర్ ఆఫ్ హీట్. కాబట్టి ఇక్కడ క్రియేటర్ ఆఫ్ హీట్ ఏదన్నా అదే. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మనలో ఉన్నటువంటి వాక్ అనేది
పరమేశ్వర తత్వం అయితే ఆ వాక్కు వలన వ్యక్తమయ్యేటటువంటి అర్థము పరమేశ్వరి తత్వము. కాబట్టి వాక్కుకి కారణం అనేది నిశ్వాస, అర్థమునకు కారణం ఉశ్వాస. నిశ్వసించిన తర్వాత వాయువుతో అనాహత చక్రంలో వాక్కు సమ్మిశ్రమై వాక్కుగా బయటికి వస్తే ఉశ్వసనం ద్వారా వాక్కు అర్థంగా బయటికి వ్యక్తం అవుతుందన్నమాట. అలా ఉశ్వాస నిశ్వాసాలుగా పార్వతీ పరమేశ్వరులు మనలో ఉన్నప్పుడు ఈ విశ్వాస నిశ్వాసాలు మనలోనే ఉన్నాయా? ఏకకణ జీవులలో కూడా ఉశ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. అసలు జీవమే లేనటువంటి పదార్థాల్లో కూడా ఉశ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. లోహములలో కూడా ఈ తత్వం అనేది ఉంది, సంకోచ వ్యాకోచముల రూపంలో. విశేషం ఏమిటి అంటే ఎనరోబిక్ అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్స్ అని మనం చెప్పుకుంటాం చూసారా జీవశాస్త్రంలో, బయోసైన్స్. కాబట్టి ఎనరోబిక్ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే విశ్వాస నిశ్వాసాలు ఎలా జరుగుతున్నాయి? గాలి ఉన్నా జరుగుతుంది, గాలి లేకపోయినా శ్వాస అనేది జరుగుతుంది. అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రకృతి శ్వాసిస్తుంది, ఆ ప్రకృతియే నిశ్వాసముగా ఉశ్వాసముగా ఉన్నది. ఈ ప్రకృతిని తన నిశ్వాసగా ఆ భగవంతుడు విడిచిపెట్టాడు అని బైబిల్లో చెప్తారు. ఆయన యొక్క నిశ్వాసనమే ప్రకృతి అని. మనం ఓంకారమే సృష్టికాది అని చెప్తాము. కాబట్టి అంతేకాకుండా ప్రాణాన్ని మన మానవుని యొక్క నోస్ట్రిల్స్ లోకి భగవంతుడు ఊదాడు, జొప్పింప చేశాడు. ఆ విధంగా మానవుడు జీవుడు అయ్యాడు అని బైబిల్ చెప్తుంది. ఎవరు ఏం చెప్పినా సరే మనలో ఉన్నటువంటి విశ్వాస నిశ్వాసమే జీవత్వానికి ఆధారభూతము. విశ్వాస నిశ్వాసాలు ఆగిపోతే జీవత్వంలో జీవము లేదు, జీవునిలో జీవత్వము లేదు, అంటే ప్రాణము లేదు. ప్రాణము అనేది వాయువు కదండి. కాబట్టి వాయువు అనేది విశ్వాస నిశ్వాసాల ద్వారానే కదా ప్రసారణ చేస్తుంది, ప్రసారం జరుగుతుంది. కాబట్టి విశ్వాస నిశ్వాసాల రూపంలో ఉన్నటువంటి ప్రకృతి పురుషుల యొక్క తత్వాన్ని శ్రీకంఠార్థ శరీరిణి తత్వము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క పదము నామము అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. అందువల్ల ఇంకొక అర్థంలో మనం చెప్పుకుంటే శ్రీకంఠుడు అర్థమవడం కోసం, ఆయన్ని అవగాహన చేసుకోవడం కోసం ఆయన శరీరంలో సగభాగం అయిందట అమ్మవారు. పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఆయన శరీరంలో తాను అర్థభాగం అవ్వాలి. భర్తని అర్థం చేసుకోవాలంటే ఆయన ఆలోచనల్లో, ఆయన కార్యముల పనులలో తాను సగభాగం తీసుకుంటేనే భార్యకి భర్త అర్థం అవుతాడు. వైస్ వర్సా. భార్య భర్తకి అర్థం అవ్వాలన్నా సరే ఆమె చేస్తున్నటువంటి కార్యభారంలో తాను పాలు పంచుకుంటే ఆమె యొక్క లక్ష్యాలు, ఆమె యొక్క కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామి అయినప్పుడే పురుషుడికి భార్య అర్థమవుతుంది, స్త్రీ అర్థమవుతుంది. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలంటే వాగర్థాల వలె ఉండాలి. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వారిలా ఉండాలి. పార్వతీ పరమేశ్వరులా కలకాలం జీవించండి, సంసారం చేయండి అని దీవిస్తారు వధువులని. ఇందుకు పార్వతీ పరమేశ్వరులు వేరు కారు. లక్ష్మీనారాయణలా ఉండండి అనరు. ఎందుకంటే లక్ష్మీ నారాయణుడు ఎప్పుడు మధ్య మధ్యలో వాళ్ళకి వియోగం అనేది ఉంది. నారాయణుడు సృష్టి కార్యం అవసరమైనప్పుడు ఆయన అక్కడ వైకుంఠం నుంచి డైరెక్ట్ గా ఆయన అవతారం ఎత్తేస్తాడు. ఆయన్ని వెతుక్కుంటూ ఆవిడ వస్తుంది. ఎందుకు? ఆవిడ నిత్యానపాయని కాబట్టి ఆవిడని వదలకుండా ఉండేది, అనుసరించేది. అంటే భర్తని విడవకుండా అనుసరించేటువంటి పతివ్రత గనక లక్ష్మి నిత్యానపాయని. ఇక్కడ వదలకుండా ఉండడం అనేది వేరు తత్వాన్ని తెలియజేస్తుంది. వేరుగా ఉన్నారు కాబట్టి వదలకపోవడం అనేది. అసలు వేరే లేదనుకోండి, ఇంకా వదలడం పట్టుకోవడం అనే బాధ లేదు కదా. ఇక్కడ అర్ధ శరీరమే ఆమె అయినప్పుడు, భర్తకి పరమేశ్వరుని యొక్క అర్ధ శరీరమే పార్వతి అయినప్పుడు
ఇంకా వేరుపడడం లేదా కలవడం అనేటటువంటి భావనే లేదు కదా. సగం తత్వం ఆయన, సగం తత్వం ఈవిడ ఈమె. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఒకే శరీరానికి రెండు భాగాలు అనుకున్నప్పుడు, ఒకే శరీరంలో ఉశ్వాస విశ్వాసం అనుకున్నప్పుడు, వాక్కు అర్థంలా కలిసి ఉంటారు అనుకున్నప్పుడు, వాటికి వేరైపోవడం అనే పనే లేదు కదా. అసలు ప్రత్యేకంగా కలవలసిన అవసరం కూడా లేదు కదా. ఈ రెండూ ఉన్నాయి. అంటే వేరు అవ్వాల్సినటువంటి స్థితి రాదు, ప్రత్యేకంగా కలవలసినటువంటి స్థితి కూడా రాదు. అవి కాంప్లిమెంటరీ. అది ఉందంటే ఇది ఉంటుంది, ఇది ఉందంటే అది ఉన్నట్లే లెక్క. ఆ రకంగా వాక్కుని అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే పార్వతీ పరమేశ్వరుని మనం అర్థం చేసుకున్నట్లే, అర్ధనారీశ్వర తత్వం మనకు అర్థమైనట్లే, అవగాహన మంట పట్టినట్లు లెక్క. శ్రీకంఠార్థ శరీరిని అంటే మనం మన సంసారానికి ఇలా అనువర్తించుకోవాలి. కొంతమంది చెప్తారు అవి ఆడవాళ్ళ పనులండి, మనం చేయకూడదు. ఆ పనిలో కూడా ఆడమ్మగా ఉంటాయా? పని అనేది నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. అంటే నీకు నైపుణ్యం లేదని నువ్వు ఒప్పుకుంటున్నావా? చేయలేవా? శరీర ధర్మానికి సంబంధించినటువంటి పనులు తప్ప, ఎందుకంటే శరీర ధర్మాలు వేరు కాబట్టి, శరీర సౌష్ఠవము నిర్మాణము వేరు కనుక ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు తప్ప మిగతా అన్ని బాహ్యంగా చేసే అన్ని పనులలోని స్త్రీ పురుషులిద్దరూ సమానమైనటువంటి నైపుణ్యాలు కలిగి ఉంటారు. లేదా ఒకవేళ లేకపోతే సాధించుకోగలరు. అందులో సందేహం ఏమీ అవసరం లేదు. అందువల్ల ఏంటంటే ఇది ఆడవాళ్ళ పని అండి, ఇది మగవాళ్ళ పని అండి అని వేరు చేయడానికి ఏం లేదు. అది మనం చేస్తే అవమానం మన పురుషత్వానికి, మన ఒక పురుష అహంకారానికి భంగం అవుతుంది అనుకోవడానికి ఏం లేదు. అలాగే పురుషులు చేసే పనులు కూడా స్త్రీలు చేయడానికి ఎప్పుడు వెనకాడినట్టు చరిత్రలో లేదు. భర్త సంపాదిస్తూ సమర్థతతో ఉన్నంత వరకు బాగానే సంసారం నడుస్తుంది. ఆయన ఏదో కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే ఆ శక్తిని కోల్పోయాడు అనుకోండి, సంపాదన శక్తిని కోల్పోతే భార్యే నడుం బిగించి ముందుకు వెళ్ళి సొసైటీలో మొత్తం సంసారాన్ని భర్తతో పాటు పోషించినటువంటి సందర్భాలు ఎన్ని లేవు, ఎన్ని సమాజంలో మనకు కనిపించవు. అన్ని ఉదాహరణలు మనకు ఎదురుగా ఉన్నప్పుడు మనం భార్యాభర్తలు ఇద్దరు వేరువేరుని ఎలా చెప్తామండి? ఒకరికొకరు సంపూర్ణకాలు, ఒకరికొకరు ఆధారభూతాలు. చేత భార్యాభర్తల సంబంధం అనేది కేవలం శారీరకం కాదు, అది మానసికము, ఆధ్యాత్మికము, ఆత్మికము కూడా. ఆత్మకి ఆధ్యాత్మకి సంబంధించినటువంటి సంబంధం అది. కాబట్టే 7 జన్మలకి ఈ సంబంధం అని చెప్తారు. 7 జన్మలది ఈ సంబంధం అని చెప్పడంలో కారణం ఏమిటి అంటే, ఆత్మ పరమాత్మ సంబంధం అనేది ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. దానికి విడిపోవడం, కలయిక అనేది ఉండదనే కదా ఇప్పుడు మనం చెప్తున్నాం. రూపాలు మారాయి, కాలం మారింది, కానీ ఆత్మతత్వం అనేది మారదు. పరమేశ్వర తత్వం, జీవాత్మ పరమాత్మ తత్వం మారవు, అవి అలాగే ఉంటాయి. ప్రకృతి సృష్టి కల్పాంతంలో మళ్ళీ యథాపూర్వం అకల్పయన్ అని మనం చెప్పుకుంటాం కదా. కల్పాంతం అయిపోయిన వెంటనే మళ్ళీ మొదటిలాగే సృష్టిని మళ్ళీ మొట్టమొదటి నుంచి మళ్ళీ మొదలు పెడతాం అనమాట. అమ్మవారు మొదలు పెడుతుంది. ఆ రకంగా సృష్టి కార్యం మళ్ళీ ప్రారంభమవుతుంది. యథాప్రకారం యథాపూర్వం అకల్పయన్ అన్న పదానికి ఇది అర్థం. అందువల్ల శ్రీకంఠుని యొక్క అర్ధ శరీరిని అయి అమ్మవారు ఈ సృష్టి కార్యం మొత్తాన్ని నిర్వహిస్తుంది అని ఈ శ్రీకంఠార్థ శరీరిని అనేటువంటి నామానికి అర్థం అన్నమాట. అటువంటి అమ్మవారు ఎలా ఉంటుందండి అంటే ప్రభావతి, ప్రభారూప. అమ్మవారి యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అమ్మవారు ఎలా ఉంటుందంటే ప్రభావతి. ఆ అంటే కాంతి, ప్రభా అంటే ప్రకృష్టమైనటువంటి కాంతి, అంటే విశిష్టమైనటువంటి వెలుగుల రూపమే అమ్మవారు. ప్రభావతి అంటే ఆమె రూపమే వెలుగు, వెలుగుల ముద్ద. అంటే క్రోడీకరించబడినటువంటి, పుంజీకరించబడినటువంటి వెలుగే అమ్మవారు. పుంజీకృతమైనటువంటి వెలుగు. ఒక దగ్గర కాన్సన్ట్రేటెడ్ లైట్, అంటే లేజర్ లైట్ టైప్. కాబట్టి వెలుగు చూడండి,
ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది లేజర్. కానీ బల్బ్ తాలూకా లైట్ అయితే, ఈ ఇన్కాండిసెంట్ బల్బ్స్ అయితే వెలుగు ఏమవుతుంది, విస్తరిస్తుంది, స్కాటర్ అవుతుంది. కానీ ఒకే దగ్గర ఏకీకృతమై ఉన్నటువంటి కాంతి పుంజమే అమ్మవారు అన్నమాట, ప్రభావతి. అంటే వెలుగే తన రూపంగా కలిగినటువంటిది. షోడశి అంటే అదే 16 కళలలో ఉన్నటువంటి వెలుగుల యొక్క రూపమే షోడశి. 16 చుద్దరు నిత్యా దేవతలలో ఏ ఏ కళలు అయితే వ్యక్తమవుతున్నాయో ఆ అన్ని కళలు తనలో నింపుకొని ఉన్నటువంటిది, నింపుకొని ఉండడం కాదు, నిండి ఉన్నటువంటిది షోడశి. అమ్మవారికి షోడశి అని అందుకే నా 16 కళ్ళతో ఉన్నటువంటిది అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రభావతి అంటే ఇదనమాట. ఎందుకంటే అమ్మవారు అలాంటి వెలుగుల రూపమైనటువంటి అమ్మవారిని ఒకసారి ఊహించండి. మణిద్వీపంలో వెలుగుల రూపమైనటువంటి, వెలుగే తన రూపంగా కలిగినటువంటి ప్రభావతి అయినటువంటి అమ్మవారు ప్రభావతి ప్రభారూప. వెలుగులు తన నుంచి, వెలుగులు రూపముగా కలిగినటువంటిది, వెలుగే రూపముగా కలిగినటువంటిది ప్రభావతి ప్రభారూప. ప్రభయే రూపముగా కలిగినటువంటిది, కాంతియే తన రూపంగా కలిగినటువంటి అమ్మవారు తన నుంచి వెలుగులను ప్రకాశింపజేసేది, ప్రకృష్టమైనటువంటి వెలుగును పంచేది, ప్రసరింపజేసేది అని కూడా అర్థం. ప్రభావతి ప్రభారూప అంటారు. ఎందుకు ఉండదండి? అమ్మవారే వెలుగుల ముద్ద అయినప్పుడు ఆమె యొక్క చుట్టూ ఉన్నటువంటి నిత్యాదేవతలు, ఆమె పరివార దేవతలు, అంగదేవతలు, వీరందరూ కూడా వెలుగుల రూపమే కదా. దివ్వు అనే శబ్దానికే వెలుగు అని అర్థం. వెలుగు యొక్క రూపమే దేవత. కాబట్టి వెలుగునే మనం దేవతగా భావిస్తాం. ఎందుకండి అంటే వెలుగు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, వెలుగు మనకి అవగాహనని కల్పిస్తుంది. చీకటి చుట్టుపక్కల ఏముందో తెలిపేది వెలుగే కదండి. మన ముందేముందో మనకు కనిపించాలంటే వెలుగు ఉండాలి, చీకటిలో కనిపించదు కదా. కాబట్టి మనకి అవగాహన ఇచ్చేది, జ్ఞానాన్ని ప్రసాదించేది వెలుగు. కాబట్టి కాంతి, సరస్వతీ దేవికి మరొక రూపం ఏమిటి? కాంతి. అంతేకాకుండా అమ్మవారిని కూడా కాంతిమతి అని ఒక నామం ఉన్నది. అంటే అమ్మవారే కాంతి యొక్క స్వరూపం అన్నమాట. వెలుగే అమ్మవారి రూపం. ఇక్కడ ప్రభారూప అని మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రభయే రూపంగా కలిగినటువంటి అమ్మవారు అన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి అమ్మవారు మెలకువగా ఉండేటువంటి, ఎలా ఉంటుంది అమ్మవారు? మనం నిద్రిస్తున్న స్థితిలో కూడా అమ్మవారు మెలకువగా ఉంటుంది. ఆ వెలుగే ఆత్మ యొక్క వెలుగు. అంటే మనం సుప్తావస్థలో, నిద్రాస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ చైతన్యం అయితే మనలో ప్రసరిస్తూ ఉంటుందో శరీరం అంతటా, ఆ చైతన్య శక్తియే వెలుగు అన్నం అమ్మవారు. ఆ ప్రభయే అమ్మవారు. కాబట్టి నిద్రా సమాధి స్థితి అని కదా మన పరమేశ్వరుని మనం ప్రార్థిస్తాం. సంచార ప్రదయో ప్రదక్షిణ విధి, నా మాటలే నీకు మంత్రాలు, నేను నడిస్తే అదే నీ తాలూకా పరిక్రమ, నీ చుట్టూ చేసేటటువంటి ప్రదక్షిణలు అని కదా మనం చెప్తూ ఉంటాం, పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే మనం నిద్రా సమాధి స్థితి, నిద్రలో ఉంటే అది సమాధి స్థితి, అది అనుకో అని చెప్తున్నాం మనం. అంటే మనం ఏం చేసినా సరే అతన్ని పట్టించుకోకపోయినా మేం చేస్తున్న పనులే నీకు చేస్తున్న సేవలు అనుకో. ఎంత స్వార్థం అండి ఇది! అతి తెలివితేటలను, తెలివితేటలని కాదు, అతి తెలివితేటలని కాదు, ఏం అనలేము, అంతే మరి. స్మార్ట్నెస్. కాబట్టి పరమేశ్వరుడు తనని ధ్యానం చేస్తున్నాడు కదా, సరే పోనీ అలాగైనా సరే అనుకుంటున్నాడు కదా. సాగరుడు అమ్మవారు అంతకన్నాను. అయ్యవారే కరుణా సముద్రుడు అయినప్పుడు అమ్మవారు కరుణాతరంగితాక్షి. ఆమె తల్లి ప్రేమ, మా వాత్సల్య పూర్వకమైనటువంటి నేత్రములు కలిగినటువంటి కరుణార్థ. కాబట్టి
ఆర్ద్రత అంటే మనం చెప్పుకున్నాం ఇందులో దయార్ద్ర హృదయ భక్త హార్ద తమోపేద భాను సంతతి అని చెప్పుకుంటాం. భక్తుల యొక్క తమస్సులు అంటే అజ్ఞానం అనేటువంటి చీకట్లని ఎంతో దయతో తొలగిస్తుంది అమ్మవారు కాంతి రూపంలో. అది ప్రభావతి ప్రభారూపాన్ని. ఆ కాంతి ఒక్కసారి బయట నుంచి మన మీద పడటం కాదు, లోపటి నుంచి వెలుగొందటం. మన హృదయంలో ఉన్నటువంటి అమ్మవారు కాంతి రూపంలో లోపటి నుంచి సర్దింది అనుకోండి, వెలుగుని ప్రసరింపజేసింది అనుకోండి, శరీరం అంతా వెలుగుతుంది ఒకేసారి. అదన్నమాట. ఆప్టిక్ ఫైబర్స్ లో కిందన లైట్ వెలిగించాం అనుకోండి, కిందన లైట్ వెలిగితే మొత్తం ఫైబర్స్ అన్ని కూడా ఒక్కసారి వెలుగుతాయి చూడండి, వాటన్నిటి నిండా కాంతి కనిపిస్తుంది. అలా అమ్మవారు ఏంటంటే మన శరీరం మొత్తం అన్ని నరాల్లోని కణంలోని కూడా కాంతిని మన లోపటి నుంచి నింపుతుంది ఆవిడ వెలుగులు. అదన్నమాట ప్రభావతి ప్రభారూప. ప్రభయే రూపముగా కలిగినటువంటి తల్లి మనలో ప్రభలని విరజిమ్మే తల్లి అని మనం చెప్పుకుంటాం. ప్రసిద్ధ పరమేశ్వరి. అటువంటి అమ్మవారు ప్రసిద్ధ, ప్రకృష్టంగా, ప్రత్యేకంగా, సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు. అంటే ఏ పరిస్థితిలోని, ఏ కాలములోని, ఏ స్థితిలోని, ఏ అవస్థలోని కూడా అవసరమైన చోట సిద్ధముగా మనకి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉండేటువంటి, తత్పరతతో ఉండేటువంటి తల్లి కనుక ఆమె ప్రసిద్ధ అని మనం చెప్పుకుంటాం. అటువంటి అమ్మవారు నిత్యము సర్వకాల సర్వావస్థలలో మనని రక్షిస్తూ బుద్ధులు నడిపించాలని మనం ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీమాతులే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.